నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఏజెన్సీ ధృవీకరణ పత్రాలతో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై సమాచార హక్కు చట్టం కింద గిరిజన అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ కమిటీని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఆమ్రాబాద్ మండలం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురిని విచారించారు. ఏజెన్సీ, కులం, విద్యాభ్యాసం పత్రాలను అధికారులు పరిశీలించారు. వారం రోజుల పాటు విచారణ సాగనున్నట్లుగా తెలుస్తోంది. మరో 29 మంది ఉద్యోగులను విచారించనున్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అధికారులు అందించబోతున్నారు. యాక్చువల్గా ఈ ఏజెన్సీ గ్రామంలో 1953 నుంచి 54 వరకు వాళ్ళ తాతలు నివాసమై ఉన్న వాళ్ళకు మాత్రమే ఏజెన్సీ ఇవ్వాలి. కానీ దేవరకొండ నుంచి, చందంపేట నుంచి వచ్చి వాళ్ళ అమ్మమ్మల పేర్ల మీద కానీ వాళ్ళ తాతల పేర్ల మీద కానీ వచ్చి తీసుకొని మా ఏజెన్సీకి రావాల్సిన ఏజెన్సీ కోటలో ఉద్యోగాలను ఏజెన్సీయేతర ప్లేన్ వాళ్ళు వచ్చి ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఏజెన్సీకి రావాల్సిన ఉద్యోగాలను వాళ్ళు కొల్లగొట్టినారు. కాబట్టి మా ఏజెన్సీ వాళ్ళు రోడ్ల మీద పీజీలు చేసుకొని, బీడీలు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో 10,000కు 5,000కు ఇట్లా ఉద్యోగాలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళను ఏజెన్సీలో నాణ్యేతర ఏజెన్సీ వాళ్ళను తీసేసి మా ఏజెన్సీ వాళ్ళకు ఆ ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అధికారులను మరియు ఈ సర్టిఫికేట్కి పంచనామాలు కానీ సాక్షులు కానీ పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకొని జైలుకి పంపించి వాళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం.